నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కి NMUA ఎంప్లాయీస్ యూనియన్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 2 ప్రధాన సంఘాలకు కౌన్సిల్లో సభ్యత్వం మంజూరు చేసింది. ఈ మేరకు GAD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు సభ్యత్వం లభించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనే అవకాశం దక్కింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి విషయాలపై తమ అభిప్రాయాలను, సమస్యలను సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పే అవకాశం లభించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభ్యత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. గతంలో ప్రభుత్వం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ NMUA ఎంప్లాయీస్ యూనియన్ EU సంఘాలను గుర్తించింది. అయితే తమకు రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాలని 2 సంఘాలు కోరాయి. స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పిస్తే ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యలు, మిగిలిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుంటుందని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతుల్ని పరిగణలోకి తీసుకుంది. ఈ 2 సంఘాలకు సభ్యత్వం కల్పించింది.